అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సీఎం రమేష్ ఉన్నారు సార్, చెప్పండి ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు మీరు ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి మొదటిసారి వచ్చారు కదా, అసలు రెస్పాన్స్ ఎలా ఉంది? మీరే చూస్తున్నారు రెస్పాన్స్ ఎలా ఉంది అనేది. నేను చెప్తే నా తరపున చెప్పుకున్నట్లుంటుంది. మీరు రెస్పాన్స్ మీకు బాగా తెలుసు, ప్రజల్లో నుంచి రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ప్రజలను అడిగితే కూడా చెప్తారు. అంటే అనకాపల్లి వచ్చారు మొదటిసారిగా, నిన్న చోడవరంలో ఇష్యూ చేశారని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏ విధంగా? అనకాపల్లి వచ్చారు, చోడవరంలోది ఇప్పుడు మీకు ఇండిపెండెంట్గా ఇచ్చినాను, దాంట్లో నుంచి తీసుకోండి ప్లీజ్. చెప్పండి సార్, అసలు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 సీట్లు బీజేపీ కేటాయించారు, ఏ విధంగా? రాష్ట్ర వ్యాప్తంగా 10 అసెంబ్లీలు బీజేపీ కేటాయిస్తారు. 10 అసెంబ్లీలో దాదాపు నాకు తెలిసినంత వరకు 8-9 అసెంబ్లీలు గెలుస్తాయి. ఏ విధంగా ఉండబోతున్నాయి సార్ ఎన్నికలు? కూటమి ఒక పక్క, శబ్దం అంటూ పక్క, జగన్మోహన్ రెడ్డి మరో పక్క. శబ్దం నిశ్శబ్దం అయిపోయింది. ఇంకెక్కడ శబ్దం ఉందా? శబ్దము నిశ్శబ్దము అన్నీ అయిపోయి ఇంటికి పోయేదాన్ని సర్దుకుంటున్నారు. అది సెక్రటరియట్లో ఒకసారి చూడండి, ఫైల్స్ సర్దుకుంటున్నారు, ముఖ్యమంత్రి ఆఫీసు ఇవి సర్దుకుంటున్నారు. అనకాపల్లి అనేది ప్రశాంతంగా ఉన్న ప్రజలు, అలాంటిది ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడ ఎంపీ ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ప్రశాంతంగా ఉండదాని కోసం నేను ఇక్కడికి వచ్చింది. వారి దౌర్జన్యాలు అరికట్టదాని కోసం వచ్చింది. వారి రౌడీ మామూలు వసూలు చేసుకోకుండా వ్యాపారస్తుల దగ్గర కోసం నేను వచ్చింది. అనకాపల్లి రైల్వే స్టేషన్లో చాలా మంది ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టాప్స్, ట్రైన్స్ చాలా తక్కువ, ఈ మధ్య రద్దు చేస్తున్న పరిస్థితి. ఆ సమస్య ఏమైనా పరిష్కారం చేస్తారు? అంటే చాలా ట్రైన్స్ పెరిగినాయి ఇప్పుడు, కాబట్టి స్టాపింగ్స్ ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క స్టేషన్లో స్టాపింగ్ చేసుకోవాలంటే అక్కడ ఎంతమంది ప్యాసింజర్లు ఎక్కుతున్నారు, ఎంతమంది ప్యాసింజర్లు దిగుతున్నారు, అవన్నీ చూసుకొని ఎక్కడెక్కడ స్టాపింగ్స్ అవసరం ఉంటే అవన్నీ చేద్దాం ప్లీజ్ మా. ఇది సీఎం రమేష్ గారు చెప్తున్నారు. పూర్తిగా వచ్చే ఎన్నికల్లో కూటమే గెలుస్తుందని, ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇంటికి పంపే ప్రజలే పంపుతారని చెప్తున్న పరిస్థితి. వీడి జనరల్ సాగర్ ఆర్టీవీ విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.